రైతులందరం చాలా కష్టపడుతున్నాం సార్. కష్టపడి పండించుకుని వచ్చిన పంటకి మాకు అమ్ముకోవడానికి చాలా కష్టంగా ఉంది. వచ్చే కస్టమర్ గాను ఒక బస్తా తీసుకొస్తా అంటే 3 రోజుల దాకా అమ్ముడు పోకపోతే మొత్తం వడబడుతున్నాయి. ఫ్రెష్గా అని బయటకు వెళ్ళిపోతున్నారు సార్. మాకు చాలా కష్టంగా ఉంది. మా మార్కెట్ మాకే కావాలా, మా విలంద క్రాస్ రోడ్ మార్కెట్ మాకే కావాలా. మాకు కంపర్ ఫుల్ గా కానీ లేదు సార్. మార్కెట్ అన్ని రూములు కట్టారు. కిచెన్ రూమ్ లాగా కట్టారు సార్. బల్లాలు పెట్టుకునేటట్టు, పైన మన గ్యాస్ బల్లాలు పెట్టుకునేటట్టు, మన పైన కూరగాయలు పోసుకోవడానికి కానీ బాగలేదు సార్. అందులో ఇద్దరు ఉండాలి. మళ్ళీ ఇద్దరు ఉన్నా మళ్ళీ ఇద్దరు ఆడుకో నిలబడి మళ్ళీ పొద్దాక నిలబడాలని కాళ్ళని వాసుకొస్తున్నాయి సార్. మా కష్టాలు ఎవరికి చెప్పాలి సార్? మేము సార్కి అడిగితేనే మాకు అక్కడ మేము ఆడ నుంచి ఫస్ట్ రావని అంటే మాకేమో ఇక్కడ తీసుకొచ్చి మీకు బాగుంటదమ్మా, రోడ్ల మట్టి ఎవరు కూరగాయలు పెట్టుకోరు, మేము ఇదే నడిసిద్దని చెప్పారు సార్. మాకు అక్కడ నుంచి మేము అసలు రాము సార్. మేము మా మార్కెట్ మాకే కావాలి. అది ఇండిపెండెంట్ మార్కెట్ సార్, అది రైతు బజార్ కాదు సార్ అని అంటే ఇప్పుడేమో అన్ని సమానమే, అందరూ అమ్ముకోవాల్సిందే అని పై అధికారులు అంటున్నారు. మాకు చాలా కష్టంగా ఉంది సార్. రైతులు మేము అమ్ముకోవాలంటే మాకు అసలు తీసుకొచ్చిన సరుకు కానీ మేము పండించే పరిస్థితుల్లో కానీ లేవు సార్. ఇప్పుడు మాకు చాలా కష్టంగా ఉంది. మా రైతు మార్కెట్ మాకే కావాలి, మా విలాంటి క్రాస్ రోడ్ మార్కెట్ మాకే కావాలి. మాకు ఇది 10-15 రోజుల్లో మమ్మల్ని చేస్తారా? జనవరి 1 అయిపోయాక మేము అంతా రోడ్డు మీద పోసుకుంటున్నామని నిర్ణయించుకుంటాం సార్. రైతులందరూ మమ్మల్ని మాకు కట్టపోయిన అవసరం లేదు. మాకు ఇట్లా టార్బాలు కట్టుకొని పెట్టుకోవాలన్నా కానీ పెట్టుకుంటాం సార్. మాకు అది మాత్రం మాకు కావాలి సార్. మాకు న్యాయం చేయాలి సార్. ఇది మా రైతులకు మాత్రం న్యాయం చేయాలి. మాకు చాలా కష్టంగా ఉంది సార్. మేము అమ్ముకోలేకపోతున్నాం. ఇది ఆ రోడ్ మెయిన్ రోడ్ కానించి లోపలికి చాలా 1/2 కిలోమీటర్ ఉంది సార్. లోపలికి ఏ కస్టమర్ కూడా రావట్లేదు సార్. మేము చాలా కష్టపడుతున్నాం సార్. కష్టంగా ఉంది సార్. మాకు అమ్ముకోలేకపోతున్నాం సార్. మేము మాకు ఇంత పెద్ద బిల్డింగ్ అవసరం లేదు సార్. మీది ఇంత అపార్ట్మెంట్ అవసరం లేదు. మాకు చిన్న రేకుల సెట్ చేసినా చాలు సార్. మాకు రేకుల సెట్ చేసినా మేము రేకుల సెట్ లో ఉంటాం. మాకు ఇలాంటి ఇంత హైవే కట్ట అవసరం లేదు అసలు. మాకు దేనికి అవసరం లేదు సార్. మమ్మల్ని మాత్రం ఆలోచించండి సార్ ఒకసారి. ఈ ఒక్కసారికి మా రైతు మార్కెట్ మాకే అండి సార్. రైతుల గురించి అసలు ఏం ట్రాఫిక్ అవుతుంది సార్? అసలు ఆడ ఏం ట్రాఫిక్? రైతులు బయట పెట్టుకుని అమ్ముకోవట్లేదు కదా, లోపల అమ్ముకుంటున్నారు. కరెంటు కాలేజీ ఐటీ హబ్ ఇక్కడ పెట్టవచ్చు కదా సార్. ఐటీ హబ్ ఇక్కడ పెట్టుకోవచ్చు కదా సార్. ఐటీ హబ్ అసలు ఎవ్వరు కూడా సాయం చేయట్లేదు సార్. ఏం తింటారు సార్ ప్రజలు? చాలా మంది విత్తనాలు పెట్టలేదు. ఈ మార్కెట్ వల్ల విత్తనాలు పెట్టలేదు. ఇప్పుడు ఐటీ హబ్ ఇక్కడ ఇవ్వచ్చు కదా సార్. మాకు మంత్రి గారు అయితే న్యాయం చేయాలి సార్. మేము అదే కోరుతున్నాం. రైతులు మందు తాగి సచ్చే కాడికి అవుతుంది సార్. వంటగదిలో దోలి నెట్టే ఉంది. ఆ రోజు ఏడ్చుకుంటూ వచ్చినాం మేమందరం కూడా. అందరం ఏడ్చుకుంటూ వచ్చినాం. అవసరం లేదు. మాకు రేకులు ఉన్నా చాలు. మేము అట్లా కూర్చొని నమ్ముకుంటాం రైతులు. మాకు రైతులు పండితేనే ఈ రేట్ వస్తుంది. అదే పండియకుండా ఎవరు పండియకుంటే ఈ రేట్ వచ్చింది. అంతకుముందు ఈ టైంలో సార్, ఈ టైంలో ఆ రేట్లు ఉంటాయా సార్? రైతులు పండియట్లేదు. ఏం చేస్తారు? పండించిన పంట పోసుకొని పోతున్నారు. ఎక్కడ రైతు బజార్ లేదు. రైతులు పక్షి అయిపోయారు రోడ్ల మీద. ఏ రోడ్ల మీద అమ్ముకుంటారు సార్? ఎక్కడ అమ్ముకుంటారు? అసలు న్యాయం జరగలేదు సార్. మాకు పాత ప్రభుత్వం మాకు న్యాయం చేయలేదు. మాకు వచ్చినప్పుడు కొత్త ప్రభుత్వం అయినా మమ్మల్ని న్యాయం చేస్తుందేమని మేము కోరుకుంటాం. అమ్ముడు పోకపోయినా బాగాలేదు సార్. సంవత్సరం మొత్తం నష్టపోయినాయి సార్. ఈ 4 రోజులు నష్టపోతే ఏమవుతుంది సార్? ఇప్పుడు వేసుకున్న కూరగాయలు అసలు ఏం పోవట్లేదు. అంత రేట్ వచ్చింది. కంచి కాదు వేరే లేదు. పండితే ఏం చేసుకుంటారు సార్? రోడ్ల మీద పారపోసుకుని పోతున్నారు. పోయినప్పుడు ఏం చేస్తారు సార్? నిన్న ఒక రైతు వచ్చిండు, టమాటా 3 బాక్సులు టమాటా పోకపోతే నేను అన్నం తినలేదు, నా కడుపుకు అన్నం తినలేదు సార్ నేను మేడం అని పారపోసుకొని పోయింది సార్. 3 బాక్సులు టమాటా పోవట్లేదు ఈ మార్కెట్ లో. రైతు కస్టమర్ రావట్లే. ఏం చేస్తారు సార్ రైతులు పండించుకొని? ఒకళ్ళు చూసుకునేది లేదా? ఈ గద్దెలో అక్కడ కట్టే గద్దెలు లేకపోతే కింద పోసుకొని అయినా అమ్ముకునేవాళ్ళమే. మరి ఏంది అసలు? ఎవరన్నా వచ్చిన వాళ్ళు రా, పోయిన వాళ్ళు రా. వంట బల్లాలో కూకొని నిలబడి వంట చేసుకున్నట్టే ఉండే. గిన్ని కాయలు పోసి పట్టువని 4 కేజీల కాయలు పట్టవా. మేము ఏమి అమ్ముకున్నాము? ఏమి రైతు ఎల్లేసుకున్నాము? మందులకి కూలోడికి కిరాయిలు ఇవన్నీ ఆడ తెచ్చి కట్టాము. ఈడ తీసుకొచ్చి చెత్త కుండలో పోసి కూలి మనిషికి ఇప్పుడు 500 కూలి ఇచ్చి మేము ఎక్కడ తీసుకొచ్చాడు అమ్మకోకుండా పారబోయాల్సి వస్తుంది. మేము ఎంతగానే ఉండేవి. ఎట్లా తేవాలా? పెద్ద మార్కెట్ కి వేసుకోవచ్చు కానంటే అటే ఆడ కట్టాము, ఇటు ఆడ వచ్చాము కదా. ఇన్ని డబ్బులు వేస్ట్ కాకోకుండా ఒక కళ్యాణ మండపానికో దేనికో దానికో వాడుకొని మా మార్కెట్ మాకు ఇచ్చేమనండి. ఇప్పుడు అక్కడ మార్కెట్ కి ఇక్కడ మార్కెట్ కి రీజన్ ఏంటంటే మాకు బేరాలు లేకపోవడం ఏంటంటే అక్కడంటే మెయిన్ రోడ్డు మీద ఉంది.
అట్లా పల్లెటూరు నుంచి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అందరూ సరే అక్కడ దిగి తీసుకొని పోవడం అలాంటివి చేస్తారు. తర్వాత పక్కన గ్రౌండ్ ఉంది, వాళ్ళు మార్నింగ్ వచ్చి రాంగలోనే అక్కడ తీసుకో. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా కూరగాయలకు వచ్చే వాళ్ళే రావటం తప్ప అంతే. మళ్ళీ ఇక్కడ నుంచి మొదలుకొని మళ్ళీ మమతా హాస్పిటల్ రోడ్డుకి వెళ్ళేదాకా కూడా అన్ని రోడ్ల మీద పెట్టి కూరగాయలు అమ్ముతున్నారు. మా దాకా వచ్చేటోళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు సార్. అసలు ఈ మార్కెట్ మాకు వద్దే వద్దు. ఈ గోడ ఏంటి సార్? ఈ గోడ దేని మనకు వస్తాయి? ఈ గోడ దేని మనకు వస్తుంది చెప్పండి? అవసరం? ఈ గోడలు అవసరం మాకు? ఈ మార్కెట్ అవసరమా? మాకు అవసరం లేదు సార్. మా మార్కెట్ మాకు ఇచ్చేయమనండి. కింద పోసుకుంటేనేమో వద్దు వద్దని లేపేస్తున్నారు, పైన పోసుకుంటేనే జనవరి కేజీ 2 కిలోలు 3 కిలోలు పడుతుంది దాని మీద. ఒకటి కాన్ రాదాయా? ఒక గదిలో 2 మనుషులు నడవాలంటే ఏం అర్థం? ఏడ కాటాలు పెట్టుకోవటం ఏ రైతులమి మేము 4 రకాలు పండించుకుంటున్నాం. 4 రకాలు కూడా 4 రోజులు 4 రకాలు 4 రోజులు అమ్మాల్సి వస్తుంది. ఒక రకమే 3-4 రోజులు అమ్మాల్సి వస్తుంది. అట్లయితే రైతులు 4-5 ఎకరాలు వేసుకున్నాం. ఏం చేయాలి? మేము ఏడ బారపోసుకోవాలా? నిలబడి కాళ్ళేని వస్తున్నాయి. పైన పెడితే 10 రకాలు తెచ్చుకుంటా, పైన పెడితే ఏడ పెట్టి మేము అమ్ముకోవాలి? అమ్మటానికి కూడా కస్టమర్స్ రావట్లేదు. ఏం చేయాలి రైతులు? మరి మేము ఎంతకని ఏడ్చేమో. సంవత్సరం అవుతుంది ఇప్పుడు ఇల్లు మమ్మల్ని తీసుకొచ్చి పెట్టి. చక్కగా రైతు బజార్ అనేది ఇల్లు క్యాష్ రోడ్ లో ఉంటే అక్కడ ఉంచుకోకుండా మమ్మల్ని తీసుకొచ్చి ఇల్లు వేసారు. ఇల్లు వేసిన కాంచి మాకు రూపాయి బిల్ల లేదు. మేము కౌలు తీసుకొని చేసుకుంటున్నాం. కౌలు ఏం కట్టుకోవాలి? మేము కౌలు అయిపోతే ఆ రైతు ఊకుంటాడా మమ్మల్ని? మేము ఎంతకని ఏడవాలి? వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ని ఖమ్మంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రైతులు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. వారు పాత రోజుల్లో రైతు బజార్లో రోడ్డు పక్కన కూరగాయలు పెట్టుకొని ప్రశాంతంగా జీవితం గడిపేవారు. అక్కడికి రైతులు పెట్టిన కూరగాయల కోసం కొనడానికి చాలా మంది వచ్చేవారు. కానీ ఇక్కడ పెట్టినటువంటి గదుల్లో చాలా ఇబ్బందికరంగా ఉంది. కొనడానికి కూడా ఎవరు రావటం లేదు. రోజు కూరగాయలు మిగిలిపోయి పడేయాల్సి వస్తుంది. ఈ విధంగా ఉండటం వల్ల మాకు కొనేవారు రావటం లేదని చెప్పి రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ యొక్క పరిస్థితిని ఆలోచించి మరలా వాళ్ళకి పాత స్థానాలకి పంపించి మా కూరగాయలు అమ్ముకునే విధంగా చేయాలని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటుగా ఈ యొక్క పెద్ద మార్కెట్ ని అవసరమైతే మీరు వేరే దానికి ఏదైనా యూజ్ చేసుకోండి, కానీ మా కూరగాయలు కొనడానికి ఎటువంటి కూడా ప్రజలు రావటం లేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది. మాకు మరలా ఎప్పటిలాగానే మా పాత మార్కెట్లు పంపించండి అని చెప్పి వాళ్ళు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.